ఈ రాత్రి సమయంలో తండ్రి మీ యొక్క జన్మదిన శుభ సందర్భంగా ముందుగానే ప్రభా ఈ కాలం మధ్యలో మీరు ఈ రాత్రి ఉద్దేశాన్ని ఈ లోకానికి మీరు ఎందుకు వచ్చారో మీ యొక్క జన్మల గురించి కూడా మరి క్రీస్తు పుట్టుక యొక్క ఉద్దేశాన్ని వారు క్రమమైనటువంటి పాత్రలో ప్రదర్శించుండగా మా బిడ్డలకు ధైర్యం ధరించి చిన్న నాటికలు మీరు దీవించి సగంలో దీవించి త్వరపడి చిన్నపిల్లలు ప్రదర్శించే చిన్న నాటకం చూచలేదు సంగోపతంగా రావడానికి సహాయం చేయండి. పిల్లలను ఉంచుకొని ఈ యొక్క ఆలయంలో రావడానికి సిద్ధపాటు నడిచింది ప్రభా. ప్రారంభం నుండి జరగబో ప్రతి కార్యక్రమాన్ని మీరు కనిపించి నేను మహిళకి సహాయం చేయండి. ఆత్మదేవ ఆత్మీయ సంగతులను కూడా మనం తెలియజేసి సహాయపరచండి.
తండ్రి నీ బంగారు పాదంలోకి వెళ్ళలేని స్తోత్రాలు చూపించుకుంటున్నాను. గడిచిన దినములని గత రాత్రి మమ్మల్ని కాచి కాపాడి నా ప్రభా ఈ రాత్రి కాల సమయంలో నాయన నా తండ్రి డిసెంబర్ నెల 19వ తారీఖున నా ప్రభా నా తండ్రి మేమందరం నాయన నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించి ఆరాధించడానికి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యమును బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. నా ప్రభా నా తండ్రి ఎంతో మంది అయితే నా ప్రభా ఈ రోజు చూడలేక గతించున్నారు, కానీ నా తండ్రి మమ్మల్ని అయితే ప్రేమించి పగలెండ దగ్గరను రాత్రి వెన్నెల దగ్గరను తగలకుండా నాయన ఇంతవరకు సురక్షితంగా క్షేమంగా నీ రెక్కల చాటును భద్రపరుస్తూ ఆదరిస్తూ ప్రేమిస్తూ పోషిస్తూ వస్తున్న దేవుడు అయితే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. మా గొప్పతనం కాదు, కానీ నా ప్రభా నాయన నీ ఉచితమైన ప్రేమతో నా తండ్రి మమ్మల్ని ఇంతవరకు నాయన నీ రెక్కల చాటును భద్రపరుస్తున్న దేవుడు వేదందుకే నీకు స్తోత్రాలు నా ప్రభా. నా తండ్రి ఈ రాత్రి కాల సమయంలో నాయన తండ్రి మేమందరం నాయన నీ సన్నిధిలో చేరి నా ప్రభా నా తండ్రి నేను స్తుతించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. నా ప్రభా నా తండ్రి నాయన నీ జన్మదిన వేడుకలను నా ప్రభా నా తండ్రి నాయన మేము జరుపుకోవడానికి ఇచ్చినటువంటి ఈ ధన్యతను బట్టి నీకు స్తోత్రాలయ్యా. నా ప్రభా నా తండ్రి కార్యక్రమం అంతంలోనూ నా ప్రభా ఆదరుని అంతం వరకు నాయన నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. నా ప్రభ పాటల ద్వారా నా ప్రభ వాక్యం ద్వారా నా తండ్రి నాయన నా ప్రభ నా తండ్రి నాట్యంతో నా ప్రభ నా తండ్రి నాయన మేమందరం నేను స్తుతించి ఆరాధించే భాగ్యం మాకు అనుగ్రహించమని నా ప్రభ జరగబో కార్యక్రమం అంతటి నీ చేతుల్లో పెడుతూ పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పుట్టుక ప్రపంచమంతా ఒక 2 నెలల నుంచి జరుపుకుంటున్నాం. ఈ లోకానికి ఆయన రాక యొక్క ఉద్దేశం, ఆయన యొక్క పుట్టుక ఉద్దేశాన్ని మరి ప్రపంచమంతా తెలుసుకుంటూ ఉన్నాం. ప్రత్యేకించి అనేక సంఘాల్లో అనేకమైనటువంటి చిన్న చిన్న గ్రామాల్లో ప్రభువుని గురించినటువంటి వార్త దైవజనులు తెలియజేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మన ఈ కాలనీలో ఉన్న ప్రతి సంఘ బిడ్డలు వచ్చి మరి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా తెలియజేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయం. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే అనేక మంది దేవుడు అనబడిన వాళ్ళు పాలించేవాడు ఉంటాడు. ఇంకొక రాజు ప్రజలను హింసించేవాడు, సుంకాలను పెంచి వారిని బాధ పెట్టే రాజుగా ఉంటాడు. మరి యేసు ప్రభుని పిలాతు అనేటువంటి జడ్జి అడిగినప్పుడు న్యాయపతి, నీవు యూదుల రాజువా అంటే అవును నిజమే, నేను యూదుల రాజుని అని చెప్పాను. ప్రభు ఈ లోకానికి వచ్చినటువంటి ముఖ్య ఉద్దేశం ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చింది. ఏమిటి ఆయన రాజ్యంలో ఉన్నటువంటి ఆయన యొక్క ఎజెండా ఏంటంటే మొదటిది ప్రేమ. మరి దేవుడైనటువంటి యెహోవా తన కుమారుని లోకానికి ఎందుకు పంపించాడు అని చూస్తే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో అది స్పష్టంగా యేసు ప్రభువు వారి లోకానికి రావడానికి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. దేవుని యొక్క ప్రేమ చాలా గొప్పది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యం జీవం పొందినట్టు ఆయనను అనుగ్రహించును. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందికే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు తన కుమారుని లోకానికి పంపాడు. అదే లోక సువార్తలో చూస్తే 2వ అధ్యాయంలో మనకు అక్కడ క్లియర్గా కనబడతాము. 2వ అధ్యాయం 8వ వచనం చదివితే తీసుకొని చదవండి, త్వరగా ముగిస్తాను. 14 ఆ దేశంలో కొందరు, ఇక్కడ మన దగ్గర చాలా మంది
కాపులు నలుగురు ఉన్నారు. మరి క్రీస్తు పుట్టుక యొక్క ఉద్దేశంలో దీంట్లో పొందుపరచబడింది. చదవనమ్మా. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి రాత్రి గొల్లలు వినండి. తమ మందను కాచుకొనుచుండగా గొల్లలు ఏం చెప్తున్నారు? గొల్లలు ఏం చేస్తున్నారు? రాత్రి ఏం చేస్తారు? గొర్రెలను కాస్తారు. రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి ఇద్దరికి వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాడు. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నిండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రం చేయుచుండెను. ఈరోజు ఈ పిల్లలు వేసినటువంటి వారి వారి యొక్క వేషధారణలో ఎవరెవరు ఉన్నారమ్మా? యేసేపు, మరియమ్మ, జ్ఞానులు, రాజులు, గొల్లలు. ఇక్కడ యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మరియమ్మ తర్వాత మాట్లాడింది ఎవరంటే గొర్రెల. ఎక్కడ ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరి రాత్రి వేళ తమ మందరం కాచుకుంటుండగా ప్రభువు యొక్క ఎదురు వచ్చి నిలిచి ప్రభు వారికి మహిమపరిచి ప్రకాశించింది. కనుక మరి మొదట దూత ఎవరికి యేసు ప్రభు యొక్క పుట్టుకల నుంచి సువార్త, మంచి సువార్తని తెలియజేసిందంటే గొల్లలకి. గొల్లలు ఎలాంటి వారు? పెద్ద చదువుకున్న వాళ్ళు కాదు, పెద్ద ఉద్యోగాలు దగ్గర వాళ్ళు కాదు. యేసు ప్రభు విరిగి నలిగిన వారి కోసం, తృణీకరించబడిన జనముల కోసం, అనగారిన ప్రజల కోసం, పాపములో మగ్గిపోయిన ప్రజల కోసం ఈ లోకానికి వచ్చింది. మరి యేసు అంటే రక్షకుడు. ఏం రక్షిస్తాడు? మనం చూసినట్లయితే మరి సాతాను యొక్క బంధకము మనం మొదట్లో చూసినట్లయితే హవ్వ ద్వారా ఆదాముకు ముట్టించేటువంటి పాపం సాతాను వచ్చి మరణాన్ని తీసుకొచ్చింది. ఈ రక్షకుడు ఏం చేస్తాడంటే, ఈ రక్షకుడు మరి సాతాను యొక్క తీసుకొచ్చినటువంటి మరణముని సులువులో ఆయన జయించాడు. యేసు ప్రభు మొదటి ఉద్దేశం అంటే రక్షకుడిగా వచ్చాడు. ఆ రక్షణ ఏంటంటే మరణం అనేటువంటి పాప బంధంలో ఉన్నందులో ఆయన సిలువలోకి వెళ్ళి తన రక్తము కార్చి మనందరికీ కూడా పాపం క్షమాపణ మరణం నుంచి విడుదల చేయుతాం. కనుక అది రక్షణ. ఆయన త్యాగం ద్వారానే మనందరం కూడా మరణం నుంచి తప్పించబడ్డాం. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన త్యాగం. ఆయన లోకానికి ఇచ్చినట్టే సమాధానం లేని స్థితిలో అనేక కుటుంబాలు ఈరోజు సమాధానం లేదు. అనేక కుటుంబాల్లో గొడవలు, అనేక కుటుంబాల్లో ప్రేమ, అనేక కుటుంబాల్లో సమస్యలు, సమాధానం లేని బ్రతుకుల్లో యేసు ప్రభు ఈ లోకానికి మన పుట్టుక ద్వారా అనేక వర్తమానాలు తెలియజేస్తుంటే సమాధానం లేని కుటుంబాలకి సమాధానాన్ని కలుగు చేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. అంత మాత్రమే కాదు, ఆయన యొక్క త్యాగం ద్వారా మనందరం కూడా రక్షించగల. మరి గమనించినట్లయితే ఎక్కడికి పోయాడు? గొల్లల దగ్గరికి వెళ్ళాడు. తన దూత వాళ్ళకి ప్రత్యక్షంగా ఇలాగూ చెప్తా ఉంది, భయపడకుడి, ఇదిగో నేడు రక్షకుడు
నీ కొరకు పుట్టినాడు. ఆయన ప్రభువైన క్రీస్తు. క్రీస్తు యొక్క పుట్టుకలో మనం గమనించాల్సిన విషయాలు ఏంటంటే 3 విషయాల్ని మనము ఈరోజు మనం గమనించాలి. ఒకటి, ఆయన పరలోకము నుండి ఈ లోకములకి మానవులు జయించలేనటువంటి ఆ యొక్క నరకాన్ని, లేకపోతే సాతాను తెచ్చిపెట్టినటువంటి మరణాన్ని చిక్కుల నుంచి జయించడానికి యేసు ప్రభువు వారు వచ్చారు. కనుక ఈ క్రిస్మస్ దినాల్లో, అంటే క్రీస్తు పుట్టుకను గురించినటువంటి క్రీస్తు దినాల్లో మనందరం కూడా ప్రపంచమంతా ఎంతో సంతోషంగా జరుపుకున్నటువంటి ముఖ్య ఉద్దేశం ఉంది. ఆయన మనందరం నశించిపోకుండా రక్షించడానికి పాపుల రక్షకులుగా వచ్చాడు. పేదలను, అనగాలిన వారిని, మరి నలిగిన హృదయం కలిగేవారు, నశించిన వారిని వెదకి రక్షించేందుకు యేసు ప్రభువు లోకానికి వచ్చారు. ఈ మర్మాన్ని మనం గుర్తుపెట్టుకొని ప్రభు యొక్క జన్మదినంలో రేపు 25వ తారీఖున కూడా సిద్ధపడి ప్రభు యొక్క రాకడ ఉద్దేశాల గురించి మనం ఇంకా క్షుణ్ణంగా చెబుతున్నాం. సమయం లేదు కాబట్టి 3 విషయాలు చెప్పి ముగిస్తాం. ప్రభు యొక్క రాకడ ముఖ్య ఉద్దేశం, దేవుడు లోకమును ప్రేమించాడు. ఆయన ప్రేమలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలామంది పండగలు చేసుకునేది ఏంటంటే ఒక రాక్షసుని చంపితే ఆ రోజు పండగ చేస్తారు. మరి యేసు ప్రభువు సైతానటువంటి, అంటే మరణాన్ని తీసుకొని వచ్చినటువంటి లూసిఫర్ని ఆయన శిలువలో చంపి తన కుమారుని లోకానికి పంపించి ఆయన ప్రేమను మనందరికీ పంచి ఇచ్చితే ఆయన ప్రేమ. రెండవది ఆయన రక్షణ. మూడవదిగా ఆయన త్యాగం. తర్వాత ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం లేని స్థితిలో ఉన్న మనకి సమాధానం కలుగుతున్నాడు. యేసు ప్రభువు వచ్చారు. అదే క్రీస్తు ప్రభువు ఈ లోకానికి రావడం యొక్క, ఆయన జన్మం యొక్క ముఖ్య ఉద్దేశం నేను తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు ఖచ్చితమైన మాటలు ప్రార్థన చేస్తున్నాను. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన బాబా తండ్రి ప్రభు, ఈరోజు ప్రపంచమంతా ప్రభావం జన్మదినాన్ని పరిష్కరించుకొని అనేక ప్రాంతాల్లో ప్రీ క్రిస్మస్ని జరిపించుకుంటున్నాం. అనగా మీ రాక యొక్క ఉద్దేశాన్ని ముందుగానే ప్రజలకు తెలియజేస్తాం. ఇదిగో ప్రజలందరూ తెలుగు సువార్తమానాన్ని మీకు తెలియజేస్తాం. మీరు బెత్లెహేములో రక్షకుడు పుట్టినారు కనుక ప్రభా తండ్రి, ఈ సువార్తమానము మేము మా సభ్యులు, మా ప్రజలు అందరికీ తెలియజేయాలి. మరి ఈరోజు ప్రపంచంలో మరి డిసెంబర్ 20వ తారీఖు అనేది క్రీస్తు పుట్టినాడు అనేటువంటి ప్రపంచంలో అందరికీ తెలుసు. ఆ పుట్టుక యొక్క మర్మాన్ని ప్రజలందరికీ తెలియజేస్తున్న ప్రతి సంఘానికి, ప్రతి దైవవాసానికి ప్రభావాన్ని ఈ సమయం గుర్తు చేసుకొని ఆశీర్వాదాలు. అలాగే ప్రభా, ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మీరు దీవించండి. మీ జన్మదిన మహోత్సవం జరుగుతున్నటువంటి ఈ క్రిస్మస్ కనుమ, ప్రీ క్రిస్మస్లో పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డ యొక్క పరిస్థితిని మీరు గమనించాలి. ఆయన ధైర్యపరిచి ప్రభావ వాళ్ళు చిన్న చిన్న స్థితిలో ఎలాంటి లోపం లేక ధైర్యపరిచి చక్కగా ప్రదర్శించి, అలాగే మమ్మల్ని అలాగే సంఘస్థులను ప్రభావాన్ని నేను మహింపరిచే వారిని దయచేయమని ఇదంతా మీరు సన్నిధించి ఈ సంఘంతో సన్నిధిని ప్రకాశించి చేసి మనందరూ దీవించి మీ యొక్క జన్మదిన వేడుకను పిల్లల పాటల ద్వారా, వేసే డాన్స్ ద్వారా, వారు చేసే ప్రతి కార్యక్రమం ద్వారా నేను మహింపరిచే వారిని దయచేయండి. యేసు ప్రభువు ఆమె
చప్పట్ల కూడా నమస్కరించుకుంటాము.
అందరం చప్పట్లు కొట్టి చిట్టి పొట్టి పాపను నేను, చిన్నారి పాపను నేను, చిట్టి పొట్టి పాపను నేను, చిన్నారి పాపను నేను. యేసయ్య నిన్ను చూడాలని నాకున్న చిన్ని ఆశ, యేసయ్య నిన్ను చేరాలని నాకున్న చిన్ని ఆశ. చిట్టి పొట్టి పాపను నేను, చిన్నారి పాపను నేను, చిట్టి పొట్టి పాపను నేను, చిన్నారి పాపను నేను. నీ సన్నిధిలోనే ఉండాలని నాకున్న చిన్ని ఆశ, నీ సన్నిధిలో పాట పాడాలని నాకున్న చిన్ని ఆశ. నీ సన్నిధిలోనే ఉండాలని నాకున్న చిన్ని ఆశ, నీ సన్నిధిలో పాట పాడాలని నాకున్న చిన్ని ఆశ. చిట్టి పొట్టి పాపను నేను, చిన్నారి పాపను నేను, చిట్టి పొట్టి పాపను నేను, చిన్నారి పాపను నేను.
పొట్టి పాపను నేను, చిన్నారి పాపను నేను, యేసయ్య పాపను నేను, చిన్నారి పాపను నేను, యేసయ్య పాపను నేను. మామగారు మానస చక్కగా ప్రదర్శన చేసింది. మీ అందరూ ఆశీర్వదించండి. అలాగే సంఘంలో ఉన్న ప్రతి చిన్నపిల్లలు కూడా ఇలాగా మీ యొక్క ప్రదర్శన చూపించవలసిందిగా తెలియజేస్తున్నాను. Dashing through the snow in a one-horse open sleigh, o'er the fields we go, laughing all the way. The bells on bobtail ring, they make our spirits bright. What fun it is to ride and sing a sleighing song tonight. Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Sleigh. A day or two ago. దయాప్రాప్తురాలా, నీకు శుభము. ప్రభువు నీకు తోడై ఉన్నాడు. మరియా, భయపడకుము, నీవు దేవుని వలన కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగు జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడనుద్దేశించింది. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచన చేయుచుండగా దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొనెను. ఇందు మూలముగా 50 మంది ప్రజలకు తెలియజేయమనగా, ప్రజల సంఖ్య రాయవలనని కైసర్ ఆగస్తు నిర్ణయించడం వలన ప్రజలంతా తమ తమ స్వగ్రామాలకు వెళ్ళి ప్రజా సంఖ్య రాయించుకోవాల్సిందిగా తెలియజేయడమైనదహో.
భార్య నిండు చూడాలి. మీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తారా? క్షమించండి అయ్యా, మేమే చాలా మంది ఉన్నాం. మా ఇంట్లో మీకు స్థలం లేదు. రాజాధిరాజు హేరోదురాజు వస్తున్నారు. రాజైన హేరోదు దినములలో యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితిమి. చిత్తం మహాప్రభు. క్రీస్తు ఎక్కడ పుట్టును? సరే, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తండి. నేను ఓటము ఎరుగని హేరోదు రాజును మరి ఒక రాజును పూజించడమా? అసంభవం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా, ఒరే ఈరేషా, ఈ చలి చంపేస్తుందిరా. ఈ చలికి గొర్రెలెట్ చేత ఏట్రా మళ్ళీ ఈరేషా? ఏం చెప్పనురా మల్లేసా, ఈ చలికి మనల్ని కాసుకోవడం పెద్ద బాధగా ఉంటే గొర్రెలు కూడా గాయాలేంట్రా? భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. మన కోసమే బెత్లెహేంలో యేసయ్య పుట్టాడంట. అవునరా మల్లన్న, బెత్లెహేంలో మన కోసం యేసయ్య పుట్టాడంట్రా. రండ్రా రండి, ఎలా రండ్రా? త్వరగా వెళ్ళి యేసయ్యని చూద్దాం. పదండ్రా పదండ్రా బాబు, పదండ్రా. శ్రీయేసు పుట్టిండు పండుగ సిద్ధము ఓరన్నా, రారాజు జన్మించిండు ఆడి పాడుదమోయక్క. బంగారు వన్నెలోడు బలవంతుడోరన్నా, చిన్నవుల సిన్నోడు శక్తివంతుడే ఓయక్క. బంగారు వన్నెలోడు బలవంతుడోరన్నా, చిరునవ్వుల సిన్నోడు శక్తివంతుడే ఓయక్క. ఉత్సాహముల్లాసమానందమే యేసయ్య పుట్టినాడు సంతోషమే. ఉత్సాహముల్లాసమానందమే యేసయ్య పుట్టినాడు సంతోషమే. వీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు? బెత్లెహేంలో మన రక్షకుడైన యేసయ్య పుట్టాడంట. అమ్మా అమ్మా, ఆ యేసయ్య నాకు కూడా చూపించవా? తప్పకుండా చూపిస్తాను, పద వెళ్దాము. చూశారు కదా మిత్రులారా, చీకటి లోకంలో పాపమనే బంధకాలతో అపవాది చేతుల్లో బందీలుగా ఉన్న ప్రతి మానవుని రక్షించుటకు దేవాతి దేవుడు ఈ లోకానికి ఎన్నో గ్రహాలు, ఖండాలు, దేశాలు దాటుకుంటూ పాపంలో కూరుకుపోయిన నిన్ను రక్షించడానికి తన ఏకైక ప్రియ కుమారుడైన యేసయ్యను మానవునిగా ఈ భూమిపై నీ కొరకు పంపాడు. నిజ క్రిస్మస్ ఆనందం విందు వినోదాల్లో లేదు కాని నీ హృదయంలో క్రీస్తు ఉండటమే నిజమైన క్రిస్మస్. ఈ నిజ క్రిస్మస్ ఆనందం నీవు కూడా పొందుకోవాలనే ఈ మా చిన్ని ప్రయత్నం.
కొరకు వరలించే ఆయన రండి చూడండి మన లక్ష్మీ ఆకాశంలో మన జాడ చూపించను రాజే ఈరోజు మాకై పుట్టడని దినులేసిందులేసిరంట నింగే నేలకొచ్చిందంట నీలో నాలో ఉన్న పాపం తీసుకెళ్ళేసే రణకొచ్చినంట ఆకాశమని లోకమనకొచ్చి రాజు పుట్టినాడు నేనిదే కావునా మరాలు దించేను బెత్లెహేమునందున బాబువా యేసు తప్ప ఇంకో మార్గం ఇప్పుడే అంగీకరించి ఒప్పుకున్నావు అంటే ఇచ్చునంట నిత్య జీవం దాని కొరకై జీవించాలి ప్రతినిత్యం అలాగే నిన్ను నన్ను ఇలలో పాపాడి చేర్చునంట పరము కార్యం రాజు పుట్టినాడు నడిరే కావునా మరాజు దించేను బెత్లెహేమునందున
జన్మదినం ఉత్తమ కళ్యాణం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం అందరూ డాన్స్ కొట్టారు. వచ్చి స్నాక్స్ తీసుకోండి. రాజులు వెలిసేను పశువుల పాటలు రాజులనే రాజు వెలిసేను పశువుల పాటలు పిల్లల పాడిన రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో ఎన్నేరు మనకిలలో జయము జయము జయమహో భయము లేదు మనకిలలో జయము జయము జయమహో ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం లోక కళ్యాణం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం ఇది శుభోదయం మేరీ జన్మదినం పిల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయభక్తితో పిల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయభక్తితో పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ దీప్తితో జయనాదనే ఈ భూమిలో ప్రతిధ్వనించెను భూమిలో జయనాదనే ఈ భూమిలో ప్రతిధ్వనించెన భూమిలో ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం ఇంకెవరైనా స్పెషల్ సాంగ్ పాడే వాళ్ళు ఉంటే రావాలి. పసిబాలుడవు
ప్రతి చోట చూడా నీ పలుకే ప్రతి చోట చూడా నీ పలుకే దయపడేది ఆయుధం దయపడేది ఆయుధం వశమాని జనులా హృదయాలు వశమాని జనులా హృదయాలు పశుచారలు ఎదురింటి పేరు కల్వరి కొండ
మా తండ్రి యేసు పశువుల పాకలో తనను తాను చూడు తగ్గించుకోలేను. మా తండ్రి యేసు పశువుల పాకలో తనను తాను చూడు తగ్గించుకోలేను. కుమారుడు క్రీస్తు ఒలివల తోడు, కుమారుడు క్రీస్తు ఒలివల తోడు, మోకాళ్ళ కన్నీళ్ళ ప్రార్థించే చూడు. మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలివల తోట, ఎదురింటి పేరు కల్వరి కొండ, మా వాడ పేరు సియోను కోట. మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలివల తోట. అందరూ కలిసి పాడితే బాగుంటుంది. పక్కనే పాడుతున్నారు. దేవుడు కల్వరి కొండలో సంపూర్ణ సమర్పణ చేసెను చూడు. మా దేవుడు కల్వరి కొండలో సంపూర్ణ సమర్పణ చేసెను చూడు. తగ్గింపు ప్రార్థన సమర్పణలో, తగ్గింపు ప్రార్థన సమర్పణలో, మార్గము సత్యము జీవము చూడు. పశువుల పాక, పక్కింటి పేరు ఒలివల తోట. మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలివల తోట, ఎదురింటి పేరు కల్వరి కొండ, మా వాడ పేరు సియోను కోట. మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలివల తోట. Thank you.
సృష్టిని చేసిన సర్వోన్నతుడు మన పాపములకై భూమికొచ్చినాడు మనలను రక్షింప నరుడై దిగినాడు యేసు పుట్టెను మనకెంతో ఆనందం రారాజు పుట్టెను మనకెంతో సంతోషం We wish you happy Christmas We wish you Merry Christmas We wish you happy Christmas We wish you Merry Christmas బెత్లెహేము గ్రామంలో పశువుల పాకలో కన్యమరియా గర్భమున పసిబాలుడు జన్మించెను బెత్లెహేము గ్రామంలో పశువుల పాకలో కన్యమరియా గర్భమున పసిబాలుడు జన్మించెను పసిబాలుడు కాదమ్మో పరమాత్మ దేవుడంట లోకాలను జయించే యుద్ధ వీరుడంట పసిబాలుడు కాదమ్మో పరమాత్మ దేవుడంట లోకాలను జయించే యుద్ధ వీరుడంట నీ కొరకు నా కొరకు మన కొరకై వచ్చాడంట యేసు పుట్టెను మనకెంతో ఆనందం రారాజు పుట్టెను మనకెంతో సంతోషం We wish you happy Christmas We wish you Merry Christmas We wish you happy Christmas We wish you Merry Christmas ఆ తూర్పు జ్ఞానులు తారను వెంబడించిరి ఆ గొర్రెల కాపరులు దూత వార్తను దించిరి ఆ తూర్పు జ్ఞానులు తారను వెంబడించిరి ఆ గొర్రెల కాపరులు దూత వార్తను దించిరి బంగారు సామ్రాణి బోలమును తెచ్చిరి నాట్యము చేయుచు పరవశించి పాడిరి బంగారం సామ్రాణి బోలమును తెచ్చిరి నాట్యము చేయుచు పరవశించి పాడిరి యేసునామమునే కీర్తించిరి యేసు పుట్టెను మనకెంతో ఆనందం రారాజు పుట్టెను మనకెంతో సంతోషం We wish you happy Christmas We wish you Merry Christmas We wish you happy Christmas We wish you Merry Christmas థ్యాంక్ యూ జాషువా షాము అండ్ దుర్గా నెక్స్ట్ పుట్టినాడు బాలయేసుడు అంటూ మన మధ్యలోకి మరియమ్మ వైష్ణవి నెక్స్ట్ పాటతో వచ్చేస్తుంది
స్థానాలోనంట పుట్టినాడు బాలయేసుడు మన కొరకు పశువుల స్థానాలోనంట నీకోసమే పుట్టినాడు నా కోసమే ఉదయించినాడు నీకోసమే పుట్టినాడు నా కోసమే ఉదయించినాడు పండగే పండగే ఊరంతా పండగే 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 వాడంతా పండగే ప్రసవించెరో ప్రభు యేసుని మనం చూడాలిరో పశుల తొట్టిలో పవలించెరో పరలోకమును చూడాలిరో పశుల పాకలో ప్రసవించెరో ప్రభు యేసుని మనం చూడాలిరో పశుల తొట్టిలో పవలించెరో సర్వలోకానికి శుభవర్తమానము, రక్షకుడు మన కొరకు ఉదయించినాడు. జగమంతా పండుగ చేద్దాం రండి. వచ్చాడని తంబురతో సితారతో ఉత్సాహగానము చేసెదము. తంబురతో సితారతో ఉత్సాహగానము చేసెదము. ప్రభు యేసుని స్తుతించెదము, రాజుని ప్రకటింతుము. ప్రభు యేసుని స్తుతించెదము, రాజుని పూజింతుము. యేసు పుట్టాడని ఈ లోకానికొచ్చాడని తంబురతోను సితారతోను ఉత్సాహగానము చేసెదము. తంబురతోను సితారతోను ఉత్సాహగానము చేసెదము. రారే చూద్దాము యేసుని అనే వర్షపు సాంగ్స్ లో మన దగ్గరికి వచ్చేస్తున్నారు అశ్మిత వర్షిత. చూతము రాజసుతుని రేయి జననామాయను. చూతము రాజసుతుని రేయి జననామాయను. చూతము రాజసుతుని రేయి
పట్నాన నాగుమలే ధరణిలో యోసేపు మరియమ్మ నాగుమలే ధరణిలో హల్లెలూయా 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 ఓ ఓ ఓ మేము వెళ్ళి చూచినాము స్వామి యేసునాథుని మేము వెళ్ళి చూచినాము స్వామి యేసునాథుని ప్రేమ మొక్కి వచ్చినాము మామనంబులరగా ప్రేమ మొక్కి వచ్చినాము మామనంబులరగా బేతలేము పురములోన బీద కన్య మరియకు బేతలేము పురములోన బీద కన్య మరియకు పేదగా స్వరూపు దాల్చి వెలసె పశుల పాకలు పేదగా స్వరూపు దాల్చి వెలసె పశుల పాకలు పేద వడ్ల వారి కన్య మరియమ్మ ప్రేమ గల యేసు తల్లి మరియమ్మ ప్రేమ గల యేసు తల్లి పేరెల్లిన దేవదేవుడే యేసయ్య ప్రేమ గల అవతారం పేరెల్లిన దేవదేవుడే యేసయ్య ప్రేమ గల అవతారం వింతైన తారక వెలిసింది గగనాన యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన వింతైన తారక వెలిసింది గగనాన యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన జ్ఞానులకే తప్పలేదు ఆ తారానుసరణ దైవమే పంపెనని గ్రహించు హృదయాన జ్ఞానులకు తప్పలేదు ఆ తారానుసరణ దైవమే పంపెనని గ్రహించు హృదయాన మనమంతా జగమంతా తారవలి క్రీస్తును చాటురా హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ వి విష్ యు హ్యాపీ నెక్స్ట్ సాంగ్ ఏలో ఏలో అంటూ వచ్చారండి గొల్లలు డ్యాన్స్ తోటి మన మధ్యలోకి కీర్తన అమూల్య ఏలో 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 అంటూ వచ్చారండి గొల్లలు సంతోషాలే పొంగేనండి హైలస దారి చూపే దేవుడొచ్చే ఉల్లాసంగా ఊరు ఆడే సంగీతాలే పాడాలండి హైలస అంధకారాన్ని తొలగించే మహనీయుడు పుట్టినాడండి యేసయ్య మన దేవుడు నిన్నే కోరి నిన్నే చేరి ఇట్ట రక్షించవచ్చాడు పరమాత్ముడు
వీధి మెరిసేటి దారి ఒక తార మురిసిందిగా దూతాళి పాడి కొలిచారు చూడు ఘనమైన ఒక వేడుక గొల్లలేగా దరువేసి చూడు మెస్సయ్య పుట్టాడని మన మెస్సయ్య పుట్టాడని హో ఏలో 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 అంటూ వచ్చారండి గొల్లలు సంతోషాలే పొంగేనండి హైలసా దారి చూపే దేవుడొచ్చే ఉల్లాసంగా ఊరు ఆడే సంగీతాలే పాడాలండి హైలసా వెన్నెల పోసింది ఆ సందడి పలికింది ఊరంతా ఈ సంగతి ఈ దీనుడంట పసిబాలుడంట వెలిసాడు మహారాజుగా మనసున్నవాడు దయచూపువాడు అలనాటి అనుబంధమే కనులార చూడు మనసార వేడు దిగి వచ్చే మన కోసమే ఏలో 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 అంటూ వచ్చారండి గొల్లలు సంతోషాలే పొంగేనండి హైలసా దారి చూపే దేవుడొచ్చే ఉల్లాసంగా ఊరు ఆడే సంగీతాలే పాడాలండి హైలసా
చూసి చూస్తే చూస్తే ఈ సంఘంలో చిన్నపిల్లలకి వారు మీ యొక్క జన్మదిన మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ప్రీ క్రిస్మస్లో పిల్లలు ప్రదర్శించినటువంటి ప్రతి యొక్క స్కిట్ బట్టి మనం చూస్తున్నాం. ఈ బిడ్డలు ఎంత ఉత్సాహంగా ఈ యొక్క పుట్టుకలో ప్రభావ పాల్గొన్నారు. అదే ఇందులో ప్రభావ తండ్రి వారి ఆత్మీయ జీవితాల్లో వారి హృదయాల్లో మనసులో మీరు ఉండాలని సహాయం చేయండి. ప్రభావ ఇంతవరకు మాతో ఉండి నడిపించిన ప్రతి కార్యక్రమంలో ఇదిగో ప్రభావ తండ్రి ప్రీ క్రిస్మస్లో పాల్గొన్న ప్రతి సంఘటనను బట్టి మనం చూపిస్తూ అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు మరి అందరి కుటుంబాలను దీవించి ప్రభా రేపు ఈ జన్మదిన మహోత్సవాన్ని 20వ తారీఖు ఈ సంఘం అంతా కలిసి జరుపుకుంటుండగా ఆరాధన కార్యక్రమం అన్నింటిలో ఈ మహిమ ప్రభావం
నీ ప్రశాంతని మాకు ఉంచి కాపాడి రక్షించి ప్రతి కుటుంబంలో శాంతి సమాధానంతో ఆరోగ్యంతో నీ క్రీస్తు పుట్టుక నెరవేరుతారు మేము జరుపుకునే భాగ్యం దయచేయండి. యేసు పరిశుద్ధ కాల్సిన తండ్రి ఆమేన్. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. And a Happy New Year. And a Happy New Year. We wish you a Merry Christmas and a Happy New Year. We wish you. We wish you. Merry Christmas. Christ Baraka Baptist Church wishes you. Happy Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. Merry Christmas. Happy Christmas. Happy Christmas. Merry Christmas. We wish you. Merry Christmas. We wish you. Merry Christmas. Christ Baraka Baptist Church wishes you. Happy Christmas. అందరికీ కూడా వందనాలు. ఈరోజు మా ఇంటి నుంచి వచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. మరి ఇంత జయకరంగా జరిగించిన దేవదేవునికి చాలా వందనాలు. ఈ సంవత్సరం అయితే మరి ఎలా జరుగుతుందని నేనైతే చాలా వినిపడింది. మరి దేవుని కార్యాలు ఆగమన్నదానికి నిదర్శనము ఈ యొక్క సెమీ క్రిస్మస్. మరి వారం నుంచి 4 రోజుల నుంచి మా తమ్ముడు కమలాకర్, తర్వాత అప్పు, తర్వాత దినేష్, నలుగురు వీళ్ళు 4 రోజుల నుంచి కూడా ఇదంతా క్లీన్ చేయడం కానీ, స్టార్ పెట్టడం కానీ, లైట్ వేయడం, ఐజక్ మెయిన్ బాగా కష్టపడి మరి ఇదంతా ఏర్పాటు చేశారు. తర్వాత మా సండే స్కూల్ పిల్లలందరూ కూడా చాలా డెవలప్ అయ్యారు. చాలా వందనాలు. దేవుడి వాళ్ళందరినీ ఆశీర్వదించినాక మీ చదువులు, మీ పరిపాలనలు దేవుడు ఇంకా అత్యధికంగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మరి స్క్రిప్ట్ ప్రతి సంవత్సరము మరి పాస్టర్ గారు నేను ఆ స్క్రిప్ట్ పెట్టుకొని నేను చదువుతా ఉంటే వీళ్ళు దాని ప్రోగ్రాము క్రిస్మస్ పుట్టుక జరిగేది. మరి ఈ సంవత్సరము మరి కూతురు కుమారునటువంటి అన్నయ్యి మరి అల్లుడు నా డెకరేషన్ చేసినప్పుడు మరి నా పాస్టర్ గారు గుర్తొచ్చారు. అవన్నీ కూడా మరి వాళ్ళు బాధ్యత తీసుకొని మరి చేసినందుకు చాలా వందనాలు. మరి మా అల్లుడు చాలా సైలెంట్ ఉంటాడు. మరి సైలెంట్గానే అది వెనక స్క్రిప్ట్ తయారు చేసి పిల్లలందరూ కూడా ఈ ఒక్కరోజు మాత్రమే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ పిల్లలంతా కూడా ఈ డ్యాన్స్లు నేర్చుకొని మరి ఇంత చేయగలగా కుమారుడు కూడా చాలా వందనాలు. అలాగే మరి ఇవన్నీ జరిపించటకు ముందుకు వచ్చినటువంటి పెద్ద పాస్టర్ గారైన ఆల్బర్ట్ రాజేష్ గారికి, అలాగే భాగ్యమ్మ పాస్టర్ గారికి కూడా నిండా వందనాలు. మరి చలికాలం కూడా మరి వృద్ధాప్యంలో మరి ఇది వదిలిపెట్టకుండా మరి పాస్టర్ గారిని గుర్తు చేసుకుంటూ ఇది కొనసాగిస్తున్నందుకు వాళ్ళకు దేవుడు ఆయురారోగ్యాలు సమృద్ధిగా దయచేయాలని కోరుకుంటున్నాము. అలాగే మరి ఈ సంవత్సరం అంతా కూడా మరి సంఘంలో మా కుటుంబంలో ఎన్నో మరి ఆటంకాలు ఎదురైనప్పటికీ దేవుడు నాకు ముందుగా ఉండి నడిపిస్తున్నందుకు దేవుడికి వందనాలు. అలాగే ఒలీవియా వాళ్ళ ఫ్యామిలీ వచ్చినందుకు కూడా ఎన్నో వందనాలు. బ్రదర్ పాటలు పాడారు. అలాగే సిస్టర్ మనకు అప్పుడప్పుడు మాకు సంఘంలో సహకరిస్తున్నందుకు కూడా చాలా వందనాలు. అలాగే మీ అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటూ, అలాగే ఆదివారం కూడా మళ్ళీ అలాగే మాకు సింగర్ ఈరోజు లేట్ అయింది. ప్రతి ఆదివారం వచ్చి మరి పాటలు బాగా పాడినటువంటి
విష్ణు మరి ప్రతి ఆదివారం వచ్చి ముందుగా మాకు కొయరుగా ఉండి నడిపించాలని కోరుకుంటున్నాను. అదే ఫ్యామిలీతో వస్తానని నేను మొన్నే మెసేజ్ పెట్టాను, అలాగే ఆంటీ అన్నారు, కానీ వాళ్ళు సింగిల్గా వచ్చారు. సరే, అలాగే సన్నీ వాళ్ళ ఫ్యామిలీతో కూడా వచ్చినందుకు వారికి కూడా ఉన్నాను. ముఖ్యంగా మీ అందరూ మరి సంఘం పడిపోకూడదు, మరి మీరు ఎక్కువ పనిపాట్లో మునిగిపోతున్నారు. ఆదివారము దేవుణ్ణి గుర్తు చేసుకోవాలి కాబట్టి దేవుణ్ణి మర్చిపోకండి. అలాగే మరి ఈ సంవత్సరం అంతా కూడా కొత్త సంవత్సరము మనమందరం కూడా ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీ కుటుంబాలన్నింటిలో కూడా అన్ని విషయాల్లో దేవుడు సహాయం చేయాలని కోరుకుంటూ, అలాగే మరి శైలజ మొత్తం కూడా మరి మా తమ్ముడిని ఇద్దరు కూడా మరి వస్తూ మరి సంఘంలో ఇంకా మమ్మల్ని అందరినీ బలపరుస్తున్నందుకు అప్పు భాస్కర్ గారు ఇద్దరే కష్టపడాలి. ఈసారి వాళ్ళకి సహాయంగా వీళ్ళందరూ వచ్చినందుకు కూడా దేవుడు వందనాలు. మరి అంతా చేసి మరి లాస్ట్లో లేకుండా ఈ సండే స్కూల్ టీచర్ అప్పు చాలా కష్టపడ్డాడు. తన ఇంటికి వెళ్తున్నాడు ఊరన్నా, అసలు అదే అప్పు టైం ఉండలేదు అసలు, అందుకనే జరుగుతుందా లేదా అని నేను చాలా దిగులు పడుతున్నాను. కానీ దేవుడు నాకు మార్నింగ్ అంతా ఇక్కడ వరకు నైట్ డ్యూటీ. అప్పుడు చాలా కష్టపడ్డాడు. 3 రోజుల నుంచి తనకి నైట్ డ్యూటీ, రోజు షిఫ్ట్లు మారుతూ ఉంటాయి. మార్నింగ్ అంతా వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నాడు, అలాగే నైట్ డ్యూటీకి వెళ్తున్నాడు. బిడ్డ చాలా కష్టపడినందుకు డాడీ లేకపోయినప్పుడు కూడా చాలా బాగా జరిగింది. దేవుడి నామముకి నిజంగా అన్నాడు. వచ్చి మీ అందరికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంకెవరైనా మర్చిపోయింటే క్షమించండి. అందరూ వచ్చి కేక్ తీసుకోండి సంతోషంగా. పిల్లలందరికీ ఓపిక అన్ని మంచి కార్యక్రమాలతో జయప్రదం చేసినందుకు మీకు హృదయపూర్వకంగా. అలాగే మేనేజ్మెంట్ బృందం, మీడియా డిపార్ట్మెంట్ అయిన విజయ్ గారికి, అలాగే మంచిగా చక్కగా స్క్రిప్ట్ ఆర్గనైజ్ చేసుకుని పాటలు కానీ మొత్తం ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసుకుని అమూల్య దినేష్ గారికి, అలాగే సంఘ పెద్దలైనటువంటి ఆల్బర్ట్ సంతోష్ గారికి, అలాగే సంఘ కాపరి శంకర్ గారికి, అలాగే కమలాకర్ గారికి. పాపం చాలా పాటలు ఆయన ప్రాక్టీస్ చేస్తున్నారు, కానీ విష్ణు గారు మనకి తగిన సమయం ఇవ్వడం వల్ల కమలాకర్ గారు పాటలు పాటలు అయిపోయారు. కనీసం వచ్చే క్రిస్మస్కి అయినా కానీ విష్ణు గారు కొంచెం మైండ్ చేస్తే మిగిలిన వాళ్ళు పాటలు పాడతారు. ఎల్లుండి వచ్చే క్రిస్మస్ అలాగే ఒలివర్ ఉన్నారు, చక్కగా పాట పాడి